7 మస్ట్ వాచ్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. లాస్ట్ 2 వీక్స్లో నేను చూసిన వాటిల్లో నాకు నచ్చినవి ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వద్దు. అండ్ ఒకటి, నెక్స్ట్ తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ సజెషన్స్ అనే దాని మీద ఒక వీడియో వస్తుంది. చేసి చాలా రోజులు అయిపోయింది, ఓన్లీ వెబ్ సిరీసే ఉంటాయి. ఆల్రెడీ కొన్ని చూసేసా, మరికొన్ని ఇంకా ఉన్నాయి, చూడాల్సినవి ఉన్నాయి. సో అలా రాబోయే సజెషన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లిస్ట్లోకి వెళ్దాం. నెంబర్ 7, కాకి ది బెంగాల్ చాప్టర్. 2 years బ్యాక్ వచ్చిన కాకి ది బీహార్ చాప్టర్కి స్టాండ్ అలోన్ సీక్వెల్ ఇది. ఫస్ట్ సీజన్ రియల్ ఈవెంట్స్ నుంచి అడాప్ట్ చేసుకొని తీసిందైతే ఇది మాత్రం ప్యూర్ ఫిక్షనల్. పేరులో ఉన్నట్టే పోలీస్, క్రైమ్ అండ్ పాలిటిక్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది స్టోరీ అంతా. సో స్టోరీ మరీ అంత కొత్తది కాకపోవచ్చు, బట్ రైటింగ్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఎక్సెల్ అవుతాయి. ఇద్దరు ఫ్రెండ్స్ బాండింగ్, కొన్ని ఈవెంట్స్ వల్ల డైనమిక్స్ చేంజ్ ఎలా అయ్యాయి అనేది చూడొచ్చు. హై స్టేక్స్ సిచ్యువేషన్స్ లాంటివి క్రియేట్ చేయడం, ఇక బోనస్గా అక్కడక్కడ టర్న్స్తో ఎంగేజ్ చేస్తుంది. అలాగే ఒక్క మనిషి ఎంటైర్ స్టేట్ని బ్యాక్గ్రౌండ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం లాంటి క్యారెక్టరైజేషన్ అండ్ స్ట్రాటజీ లాంటివి చూస్తాం. బట్ ఫస్ట్ సీజన్ని బీట్ చేసే లాంటిది కాదు, ఆర్ ఈక్వల్ కూడా కాదు, దానికంటే కొంచెం తక్కువే. ఒక్క శ్రద్ధా దాస్ క్యారెక్టర్ కనెక్షన్ మాత్రమే ఉంటుంది ఫస్ట్కి సెకండ్కి. బీహార్ సీజన్ అయితే స్టోరీలోని కొన్ని ఎలిమెంట్స్ వల్ల న్యూనెస్ ఉంటుంది, ఇక బెంగాల్ అయితే క్యారెక్టర్స్తో ఎంగేజ్ చేస్తుంది. రెండు తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ 6, గోల్డ్ అండ్ గ్రీడ్ ది హంట్ ఫర్ ఫెన్స్ ట్రెషర్. ఫారెస్ట్ ఫెన్ అనే ఒక రిచ్ పర్సన్ 2010లో ఏం చేశారంటే, ఒక బాక్స్లో గోల్డ్, డైమండ్స్ పెట్టి రాకీ మౌంటైన్స్లో ఒక చోట పెట్టి దానికి చేరుకునే క్లూ లాగా ఒక పోయం రాసి అది బుక్లో పబ్లిష్ చేసి ట్రెజర్ హంట్ లాంటిది క్రియేట్ చేశారు. 2010లో ఇది స్టార్ట్ అయితే ఎంతో మంది ట్రై చేశారు ఆ పోయంని డీకోడ్ చేయడానికి. తాము డీకోడ్ చేశామని ఆ ప్రదేశానికి వెళ్ళి సెర్చ్ చేసిన వాళ్ళు కూడా. అయితే 2020లో ఆ నిధిని ఒక పర్సన్ దక్కించుకున్నాడు. అసలు ఈ ట్రెజర్ వెనుక ఆ 10 సంవత్సరాలు ఎలా అయ్యింది, హంట్లో పాల్గొన్న వాళ్ళ ఇంటర్వ్యూస్, వీడియో టేప్స్తో, అలాగే ఫెన్స్ ట్రెజర్ గురించి ఫుల్ డీటెయిల్స్తో ఉంటుంది డాక్యూ సిరీస్. డిఫరెంట్ పర్సన్స్ యొక్క డిఫరెంట్ వర్షన్స్లో వాళ్ళు ఎలా డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళు పడిన కష్టం, ఇవన్నీ చూపిస్తారు. రియల్లీ సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇలాంటివి ఎక్కువ చూస్తూనే ఉంటా. ఫ్యాన్ ఆఫ్ ఎక్స్పెడిషన్ అన్నౌన్. కాకపోతే ఆ ఎక్స్పెడిషన్ అన్నౌన్లో ఏది దొరకదనుకోండి ట్రెజర్స్, బట్ ఈ ఫెన్స్ ట్రెజర్కి అయితే ఒక ఎండ్ కార్డ్ అనేది పడింది, అందుకే మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 5, లాస్ట్ బ్రీత్. టఫెస్ట్ ఛాలెంజ్ థింగ్ స్పేస్లో ఉండడమా లేక సముద్రం లోపల ఉండడమా అంటే నేనైతే సముద్రం లోపల ఉండడమే అత్యంత టఫ్ అని చెప్తా. బికాస్ చీకటి, ఎల్లప్పుడూ చీకటి ఉంటే ఏదో రకంగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ బ్రీత్ సినిమా గురించి మాట్లాడుతున్నా. సముద్రంలో గ్యాస్ పైప్ లైన్ ప్రాబ్లం రావడంతో డీప్ సీ డ్రైవర్స్ రిపేర్ కోసం వెళ్తారు. అయితే అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యిద్ది. ఇది వచ్చేసి 2012లో జరిగిన సాచురేషన్ యాక్సిడెంట్ అనే ఒక రియల్ స్టోరీతో తీయటం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా ఏం జరిగిందో మొత్తం సినిమాగా తీశారు. చూస్తున్నంతసేపు టెన్షన్, ఆ అట్మాస్ఫిరిక్ సర్వైవల్ థింగ్ రెండూ కలిపి హార్ట్ బీట్ని రైజ్ చేసి అని చెప్పచ్చు. చూస్తే మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి యాపిల్ టీవీలో ఉంది, తప్పకుండా చూడండి. నెంబర్ 4, డ్రాగన్. బీటెక్లో 48 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన పర్సన్ కాలేజ్ తర్వాత ఏం చేశాడు, తన లైఫ్ ఎలాంటి మలుపు తీసుకుంది, అట్ ద ఎండ్ ఏమైందనేది చూపిస్తారు. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్. కెరీర్, లైఫ్, సెకండ్ ఛాన్స్, మనీ, హ్యాపీనెస్, సక్సెస్, ఫెయిల్యూర్, ట్రూత్, జెన్యూన్, ఇవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేవే. బట్ ఎప్పుడు వస్తాయో ఏమవుతాయో తెలియదు. అదే ఒక పర్సన్ లైఫ్లో ఇవి జరిగి అవి ఎప్పుడు జరిగాయి, ఏమయ్యాయి అనేదే ఈ డ్రాగన్ కథ. చూస్తున్నప్పుడు భలే రిలేటబుల్గా అనిపిస్తుంది. అండ్ అలాగే మూవీలో ఒక టర్న్ తీసుకోగానే ఎడ్జ్కి వెళ్ళాక ఇప్పుడు ఏం చేస్తారు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో టర్న్ తీసుకోవటం, ఐ మీన్ క్యారెక్టర్స్ సైడ్ నుంచి అలా సినిమా ఏమాత్రం బోర్ కొట్టనేయకుండా చేస్తుంది. ఇంకా చాలా సీన్స్ అండ్ డైలాగ్స్ ఎమోషన్స్తో భలే కనెక్ట్ చేస్తాయి. ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఆల్ బాక్సెస్ని టిక్ చేశారని అంటుంటాం కదా, అలాంటిది ఇది. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, ఇంకా చూడకపోతే చూసేయండి. నెంబర్ 3, ట్వైలైట్ ఆఫ్ ది వారియర్ వాలిడెన్. లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలా మందికి చూడడానికి పాసిబుల్ అవ్వలేదు, బికాస్ మన దగ్గరకు ఇంకా స్ట్రీమింగ్లోకి రాలేదు. బట్ ఇప్పుడైతే ప్రైమ్లో స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. కానీ డబ్బింగ్ బాగాలేదు, సో ఒరిజినల్ విత్ సబ్ టైటిల్స్తో మాత్రమే చూడండి, తెలుగు ఆడియో వద్దు. 1980s టైంలో గ్యాంగ్స్టర్ వరల్డ్ అంటూ ఓపెన్ చేస్తారు ఈ సినిమా. డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్లో ఎలా నిలదొక్కున్నాయి, రూల్స్ ఏంటి, వాటిని బ్రేక్ చేస్తే ఏంటి, ఎవరు ఏ సైడ్, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి స్కిల్స్ ఏంటి, ఎవరి పవర్స్ ఎంత, సినిమా అంతా దీన్ని బేస్ చేసుకుని చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సైక్లోన్, కింగ్ ఆఫ్ కిల్లర్స్ అయినా జిమ్, మిస్టర్ బి, టైగర్, లోక్, వీళ్ళ క్యారెక్టరైజేషన్సే అసలు సాలిడ్ ఉంటాయి. మెయిన్లీ సైక్లోన్ అండ్ జిమ్ క్యారెక్టర్స్కి ఫ్యాన్ అయిపోతారు అందరూ.
చాలా యూనిక్ అండ్ ఫాస్ట్ కట్స్ ఉంటాయి యాక్షన్ ఎపిసోడ్స్లో. బ్లడ్ పరిగెడుతుంది అంటామే అలా ఉంటుంది అనమాట. ఎమోషనల్ బిట్స్ ఉంటాయి, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ థింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒక యాక్షన్ ఫిల్మ్కి బ్యాక్ బోన్గా నిలిచాయి. డైలాగ్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి క్యారెక్టర్స్కి. మీరు తెలుగులో చూస్తే ఖచ్చితంగా మిస్ అవుతారు. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందంటే గట్టిగా ఉన్న చోట మాట స్మూత్గా చెప్పేశారు. ఇంకేముంటుంది ఎక్స్పీరియన్స్. అందుకే తెలుగు వద్దని చెప్తున్నా. కొరియన్, జపనీస్, చైనీస్వి యాక్షన్స్ ఆర్ థ్రిల్లర్స్వి ఎప్పుడు తెలుగులో చూడకూడదు. చూడకండి కూడా ఎక్స్పీరియన్స్ పోద్ది. ఇక మీరు గ్యాంగ్స్టర్ బేస్డ్ మీద థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటే ఈ సినిమాని ఖచ్చితంగా ఇప్పుడే చూసేయండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఎపిక్ యాక్షన్ మూవీ అని చెప్తాను నేనైతే. షార్ట్ మేకింగ్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 2, నిజా. మీరు మూవీ బఫ్ అయితే దీని గురించి ఐడియా ఉండి ఉంటుంది. ఈ ఫిలిం గురించి తెలియకపోవచ్చు కానీ బట్ ప్రజెంట్ దీని సీక్వెల్ అంటే నిజా 2 థియేట్రికల్ సెన్సేషన్ గురించి వినే ఉంటారు. యాక్చువల్లీ అది మనకు చూడడానికి పాసిబుల్ అయ్యేటప్పుడు పార్ట్ 1 చూసి నెక్స్ట్ పార్ట్ 2 వెంటనే చూసేద్దాం, 2 వెంటనే అని అనుకున్నా. బట్ ఆగలేకపోయా. ఎందుకంటే పార్ట్ 2 మనం చూడటానికి ఇంకో 1 మంత్ అయ్యేటట్టుంది. సో అందుకే పార్ట్ 1 వేసాను. చూశాక అర్థమైంది దాని హైప్ ఏంటా అని. అయిపోయాక కాసేపు అలా సినిమాలోనే ఉండిపోయారనమాట. ఇట్స్ లైక్ ఆ ప్రొసీడింగ్స్, ఎమోషనల్ సీన్స్, టాప్ నాచ్ యాక్షన్ సీన్స్ సూపర్ కిక్కిచ్చాయి. చైనీస్ మైథలాజికల్ క్యారెక్టర్ అయిన నిజాతో నడిచే ఈ సినిమా ఇన్వెస్టిట్యూట్ ఆఫ్ ద గాడ్స్ అనే 16th సెంచరీ నవల్ని బేస్ చేసుకొని తీశారు. ఆ నవల్లో ఏమేమి ఉంటాయంటే చైనీస్ గాడ్స్ అండ్ డెమన్స్ మీద సుమారు 100 చాప్టర్స్తో ఉంటుంది. హిస్టరీ, మైథాలజీ, ఫోక్లోర్, లెజెండ్స్ అండ్ ఫ్యాంటసీ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కంబైన్ అయి ఉంటుంది ఆ నవల్. అందులోనే ఒక దాన్ని బేస్ చేసుకొని తీసిందే ఈ నిజా. హెవెన్ అండ్ ఎర్త్ వల్ల క్యావోస్ పెర్ల్ అనేది వస్తుంది. ఒకసారి అది హై ఫామ్ ఎనర్జీని రిలీజ్ చేయడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి చివరికి సుప్రీం లార్డే వచ్చి 2 భాగాలుగా చేస్తారు. ఒకటి స్పిరిట్, ఇంకోటి డెమన్. కొన్నేళ్ల పాటు కాపాడిన తర్వాత వాటిలోని పవర్స్ ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, వాళ్ళ లైఫ్స్ ఏంటి అనేది చూస్తారు మీరు. క్యారెక్టర్ కనెక్షన్ సాలిడ్ ఉంటుంది. అది దీంట్లో బిగ్గెస్ట్ హైలైట్. అస్సలు వదలబుద్ధి కాదు అయ్యే వరకు, అంతలా కనెక్ట్ అయిపోతారు మెయిన్ క్యారెక్టర్కి. ఎమోషనల్ సీన్స్ కూడా మరి ఆ రేంజ్లో ఉంటాయి. కోపం, బాధ, అపార్థం, స్వేచ్ఛ. బాధలోంచి వచ్చే కోపం అది ఒక్కసారిగా బగ్గుమంటే ఏమైద్ది అనేది భలే ఉంటుంది ఇందులో. చాలా బాగా యానిమేట్ చేశారు మేకర్స్ కూడా. స్టన్ అయిపోవాల్సింది ఎవరైనా సరే, అలా ఉంటుంది. ఈ మధ్య దీనికి పార్ట్ 2 రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది కూడా. నెంబర్ 1 హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ ఫిలిం అండ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మన దగ్గరికి ఆర్ స్ట్రీమింగ్కి ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. అందుకే పార్ట్ 1 చూసి రెడీగా ఉన్నాను. ఈ పార్ట్ 1 అయితే 3-4 మంత్స్ క్రితం విక్కీలో ఉండేది స్ట్రీమ్ అవుతూ, బట్ ఇప్పుడు తీశారు. ఇక చూడాలనుకుంటే మీకు తెలుసనుకుంటే ఎలాగో. నెంబర్ 1 సోలో లెవెలింగ్ సీజన్ 2. సూరిబాబు పోనగాలంటే ఏంటో తెలుసా? అది ఇదే. నిన్నొచ్చిన 13th ఎపిసోడ్తో కంప్లీట్ అయిపోయింది సీజన్ 2. ఇంకా ఈ సీజన్ 2 నా కళ్ళ ముందే మెదలాడుతుంది. ఆ ఎపిక్ సీన్స్ అండ్ మరణ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎలివేషన్స్ అవే గుర్తొస్తున్నాయి. సీజన్ 1కి సీజన్ 2కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక రేంజ్లో జరిగిందని చెప్పొచ్చు. సీజన్ 2 ఇప్పటికే నేను 4 సార్లు చూశాను. టైం దొరికితే హై కావాలనుకున్నప్పుడల్లా ఈ మధ్య ఈ సీజన్ దగ్గరికే వెళ్ళిపోతాను. సంగ్ జిన్వో లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళడం, ఎరైజ్ అని చెప్పి సైన్యాన్ని క్రియేట్ చేస్తుంటే ప్రతిసారి ఒకేలాంటి ఎక్స్పీరియన్స్. గూస్ బంప్స్. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన పీక్ యానిమే సీజన్ అది. ఎపిసోడ్కి యాక్షన్కి పవర్ఫుల్గా అవ్వటం. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఫైట్కి ఫైట్, ఆర్మీ. ఏం క్రియేషన్ అండి బాబు. దట్ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్, యాక్షన్ అండ్ ఎలివేషన్, సర్ప్రైజింగ్ ఈవెంట్స్ అండ్ ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్, ఇలా వీటన్నిటితో సోలో లెవెలింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. సంగ్ జింగ్వో క్యారెక్టర్ ట్రీట్మెంట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సీజన్ 1 అనేది ఇంట్రడక్షన్, స్టోరీ లైన్ అండ్ క్యారెక్టర్స్ టైప్ అయితే సీజన్ 2 ఒకలాంటి విధ్వంసమే చూపించింది. పర్ఫెక్ట్ లెవెల్ మాస్ మూమెంట్స్తో. లాస్ట్ టైం 5 ఎపిసోడ్స్ టైంలో ఒక వీడియోలో చెప్పాను, టైం వెళ్ళే కొద్దీ దీనికి రికగ్నిషన్ గట్టిగా వస్తుంది అని. అదే జరిగింది కూడా. రియల్లీ ఎపిసోడ్కి స్టేక్స్ పెంచుకుంటూ వెళ్ళే దీన్ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఒకటి, ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో మీకు ఇష్టమైన షాడో ఎవరు? నాకైతే నెంబర్ 1 ఇగ్రీస్. తర్వాతే మిగతా వాళ్ళు. అస్సలు మిస్ అవ్వద్ది. సీజన్ 2 మొత్తం అయిపోయింది కాబట్టి వీక్లీ ఒక్కో దానికోసం వెయిటింగ్ కష్టం అనుకునే నాలాంటి వాళ్ళు ఇక మొదలెట్టేసేయండి. స్ట్రీమింగ్ ఆన్ క్రంచీ రోల్. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీకు బాగా ఇష్టమైనవేంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి.
సజెషన్స్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.